ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని యందున్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలమందు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ ఉదయకాలమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని అర్థం చేద్దాం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచు, ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జగింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించున్నట్లు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మరలను ఒగ్గి ఉన్నది. వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధిని వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణులొచ్చిన వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని ఈ ఉదయకాలమందు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, యేసయ్య నీ పదాల కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహాగొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మలను నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క ఉదయకాలమందు ప్రభువా నాయన యేసయ్య మీరు ఇచ్చినటువంటి మెలకువను బట్టి వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గత రాత్రి అంతా కూడా మీరు కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి మమ్మలను కాచి కాపాడి ఉన్నారు. ఈ ఉదయకాలం ముందు ప్రభువా నాయన మీరు మెలకువనిచ్చి మా జీవిత దినాల్లో ఒక దినంను పెంపొందించినందుకే వందనాలు. ప్రభువా నాయన, ఈ ఉదయకాలం ముందు మీ యొక్క వాక్యమును 34వ కీర్తనను చదివి ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి మీ యొక్క కృపకై, సమయముకై వందనాలు. ప్రభువా నాయన యేసయ్య, మరి భక్తిపరులు భక్తిహీనులు అనేటువంటి ఒక తేడాని నాయన యేసయ్య ప్రభువా, జ్ఞానులు అజ్ఞానులు అనేటువంటి విషయాన్ని నాయన యేసయ్య ప్రభువా ఈ యొక్క అధ్యాయంలో మేము తెలుసుకుంటా ఉన్నాం. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు, వారి యొక్క స్థితిగతులను గురించి తెలుసుకోవటానికి మీరు చూపిన కృపకై వందనాలు. యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు అనేటువంటి మాటలో నాయన యేసయ్య ప్రభువా, ఏ మేలు కొదువై ఉండనప్పుడు ఈ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా గడవాల్సినటువంటి పరిస్థితి కదా. మరి అలాంటి పరిస్థితి కాకుండా ఎప్పుడు కూడా మరి అప్పుల బాధల్లోనూ అనారోగ్య సమస్యల్లోనూ ఇలా ఉంటున్నాము కదా, ఎందుకని అని ఆలోచించినప్పుడు సాధారణంగా మేమందరం కూడా ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నామని మాట వరకే చెప్తాం, కానీ మా క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి నిన్ను ఆశ్రయించకుండా మేము ప్రభువనైనా మా వ్యక్తిగతంగా మేము ఏవేవో ఆశ్రయాలు కోరుకుంటా ఉంటాం. ఆశ్రయాలన్నీ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించమని ప్రాధాన్యపడుతూ ఉంటాం. నాయన యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి, ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రాధాన్యపడతామో అప్పుడు ప్రభువా నాయన యేసయ్య మీరు మా యొక్క ప్రార్థన ప్రభువా నాయన అంగీకరించి మా యొక్క పరిస్థితులను మీరు చక్కబరిచేటువంటి వారిగా
మా పరిస్థితులను మీరు మార్చేటువంటి వారిగా ఉంటారని ప్రభా నాయన నమ్ముతా ఉన్నాం. ప్రభా ఈ ఉదయకాలం మందు ఈ యొక్క వాక్యం చేత మీరు మమ్మల్ని దీవించి ఆస్వాదించమని కోరుతూ ఉన్నాం. ఈ దినమంతా కూడా ప్రభా మేము ప్రార్థన యందు ప్రభా నాయన ప్రభా పట్టుదల కలిగినటువంటి వారమై మా యొక్క జీవితంలో కొనసాగించట కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఈ దినమంతా మేము బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి కీడు హాని అపాయం సంభవించకుండా చేయండి నాయన. మీరు మాకు కావాల్సినటువంటి ఆహారం ఈ దినం మీరు మాకు సిద్ధపరచండి ప్రభా. ఏవో తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. నాయన యేసయ్య ప్రభువా, ఏవో తండ్రి అనారోగ్యం నుంచి తప్పించండి నాయన యేసయ్య ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహాలు జరుగునట్లుగా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు వచ్చినట్లుగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, మీరు మా ఎడ్ల చూపుతూ ఉన్నటువంటి నిరంతరము మీరు మా ఎడ్ల చూపుతున్నటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి కృపచేత నాయన యేసయ్య దయచేత వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా నాయన. అయా యేసయ్య ప్రభువా, ఈ దినమంతా ప్రభా నాయన మీ యొక్క వాక్యము చేత మీ యొక్క హస్తము చేత మేము బలపరచబడినట్లుగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం. రాజరక్షక ప్రభువా నాయన, ఈ దినము గురువారం కనుక ఈ దినము సంఘంలో నాయన మెన్స్ ఫెలోషిప్ సాయంత్రం 8 గంటలకు ఉండబోతా ఉంది కనుక ప్రభా నాయన మెన్స్ ఫెలోషిప్ లో ప్రభా నాయన మరి పురుషులందరూ కూడా కలిసి నిన్ను స్తుతించడానికి కీర్తించడానికి ప్రభా నాయన ఇదిగో తండ్రి మీ కృప చూపవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాజరక్షక నాయన, ఈ వారం అంతట్లో కూడా మీ యొక్క దయా కృపా కరుణ హస్తంను మాపై ఉంచి మీరు మమ్మల్ని నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభువాన్ని మీకే ఆరోపిస్తూ అయా యేసయ్య ఈ దినమంతా కాచి కాపాడి సంరక్షించవలసిందిగా కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.